డబ్బులు ఎక్కువ ఉంటే అమెరికాకి వెళ్ళి చదువుకోండి, అంతే తప్పించి అక్కడికి వెళ్ళిపోయేసి ఏదో ఒకటి చేసేయచ్చులే అని చెయ్యొద్దు, నరకం అనుభవిస్తున్నారని ఎంతోమంది మేధావులు చెప్తున్నా. అమెరికా ఫ్లైట్ ఎక్కిచ్చేస్తే మన బిడ్డ ఇక వెల్ సెటిల్ అనేటటువంటి ఒక భ్రమలో బ్రతుకుతా చివరికి అక్కడ మరుగుదొడ్లు కడిగించుకునేటటువంటి స్థితిలో తమ బిడ్డలు ఉన్నారని తెలిసిన ఇక్కడ ఫారెన్ రిటర్న్ అని చెప్పుకునేటటువంటి స్థితిలో మన బిడ్డల జీవితాలతో చెలగాటమాడుతున్నామా? ఒక్కసారి ఆలోచించాల్సిన సందర్భం. తాజాగా ఎవరైతే 12 మంది అమ్మాయిలు దొరికినటువంటి ఉదంతానికి సంబంధించిన నేపథ్యంలో, ముగ్గురు అరెస్ట్ అయిన నేపథ్యంలో ప్రసాద్ కునిశెట్టి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. అసలు అమెరికా ఎందుకు వస్తున్నారో తెలియదు, కాగితాల మీద ఏం రాసి ఉన్నదో చదవడము రాదు. ఇదిగో చూడండి, నా బ్యాంక్ అకౌంట్లో లక్షలాది రూపాయలు ఉన్నాయి, నేను మాస్టర్స్ చదువు పూర్తి చేసి ఇండియా వెళ్ళిపోతాను, నాకు మీ దేశంలో ఉద్యోగం అవసరమే లేదు అని చెప్పి వస్తున్నామని కూడా వాళ్ళకి తెలియదు. కాగితాల్లో అది ఉంటుంది. తల్లిదండ్రులకు అంతకన్నా తెలియదు. ఈ సంఘటన ఎవరో బొద్దింకలు పట్టుకునేవాడు పోలీసులకు చెప్తే తెలిసిందట. మన వాళ్ళకి తెలిసిన పోనీలే మనకెందుకని చెప్పరు. అదే అమెరికన్లు అయితే పాపం ఆడపిల్లలు ఏమైపోతారో అనే ఆందోళనతో పోలీసులకు చెప్పుంటారు. ఇట్లాంటివి అమెరికాలో వేలాది లక్షలాది సంఘటనలు. బయటకు వచ్చేది ఒకటో రెండో. మీ మేనమామో మేనత్తో బాబాయో పెదనాన్నో పిన్నో పెద్దమ్మో ఉంటే వాళ్ళు రమ్మంటే తప్ప వెళ్ళొద్దు. వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఇంకొకరిని భరించే స్తోమత ఉండాలి కదా. అప్పు చేసి అసలు వెళ్ళొద్దు. మీరు బాగా తెలియగల విద్యార్థి అయితే అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు ఉచిత సీట్ ఇస్తారండి. అయితే అప్పుడు కూడా ఉద్యోగానికి గ్యారంటీ లేదని గుర్తుపెట్టుకోండి. కాలేజీలో సీట్ ఇవ్వడం వేరు, ఉద్యోగం ఇవ్వడం వేరని తెలుసుకోండి. సరైన చట్ట ప్రకారమైనటువంటి ఉద్యోగం లేకపోతే ఇండియా తిరిగి వెళ్ళండి. అమెరికాలో నేరస్తులుగా మిగిలిపోవద్దు. అమెరికన్ కంపెనీలు వీలైనంత వరకు హైదరాబాద్లోనో మద్రాసులోనో ఉద్యోగాలు ఇస్తాయని మర్చిపోవద్దు. ఈ ఏడాది నవంబర్ ఎన్నికల్లో ట్రంప్ వస్తే పరిస్థితి మరింత ఘోరంగా ఉండొచ్చు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్ గట్టి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్తున్నారు.